ఈ ఏడాది వరి పంటకు మంచి దిగుమతి రావడంతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కేడీసీసీబీ నూతన భవనాన్ని అధ్యక్షులు కొండూరు రవీంద్రరావుతో కలిసి ప్రారంభించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పలు విత్తన దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పోలీసులు తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ వన్స్ ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ వన్స్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయం చూపకుండా వారిని వారి కుటుంబాలను రోడ్డున పడేశారని వంగా గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. 7 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పసుపు సైనికుల పండగ మహానాడు కార్యక్రమం అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. జెండా మోసిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. నకిలీ డాక్టర్లపై సీఐ అశోక్ కొరడా జులిపించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విజిలెన్స్ అధికారి రాకేష్ ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకులు ఎం పరమేశ్వర్, జాదవ్, సుదర్శన్లపై కేసు నమోదు చేశామన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఐ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఏర్పాటు చేశారు. ర్యాలీలో భారీ ఎత్తున రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాకిస్తాన్పై భారత సైనికులు సాధించిన విజయానికి సంఘీభావంగా ఈ ర్యాలీని నిర్వహించారు. హైదరాబాద్లో మౌలిక వసతులు సరిగా లేవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేగవంతమైన అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్న విశ్వనగరం హైదరాబాద్ ఒకటైనప్పటికీ మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్ లేనందున నగరాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కడప జిల్లా మదనపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న పాలన భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులు ధర్నా చేశారు. మంచిర్యాల, అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మించాలని నిరసన చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరబల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజకీయ కక్షలతో ప్రజలకు ఉపయోగపడే వంతెన నిర్మాణ పనులను నిలిపివేయడం సమంజసం కాదని సూచించారు. ప్రభుత్వం స్పందించి బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. మార్కెట్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పవర్ సిస్టమ్, సెంట్రల్ లైటింగ్, రోడ్ల పనుల నిర్మాణం కోసం 78 కోట్ల రూపాయలను కాంగ్రెస్ సర్కార్ మంజూరు చేసిందని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం చోటు చేసుకుంది. ప్లాట్ఫారంపై ఓ బాలుడు మృతి చెందాడు. రైల్వే అధికారులు కాంట్రాక్టర్తో కుమ్మక్కై నాసిరకంగా పనులు చేస్తున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు. మృతి చెందిన బాలుడు కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆ పార్టీ నేత జగదీష్ డిమాండ్ చేశారు. మావోయిస్టులపై కేంద్ర బూటకపు ఎన్కౌంటర్ చేయిస్తుందన్నారు సిపిఎం నాయకులు. చనిపోయిన మావోయిస్టులకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. నంబాల కేశవరావు, బసవరాజ్ ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.